ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఈ 6 యాప్స్ ఉన్నాయా? అయితే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్స్ తోటి మీకు ప్రమాదం ఉంది. సో ప్రమాదం ఏ విధంగా అంటే మీ మొబైల్ అనేది స్లో అవ్వచ్చు, లేదంటే మీ మొబైల్ బ్యాటరీ తొందరగా అయిపోతుండొచ్చు, అండ్ లేదంటే మీ మొబైల్ కొన్నిసార్లు హ్యాకింగ్ కూడా గురవుతుండొచ్చు. సో వెంటనే ఈ యాప్స్ అనేది డిలీట్ చేయండి. అండ్ ఆ యాప్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నేను లాస్ట్ వీడియోకి మీకు 210 లైక్స్ టార్గెట్గా ఇచ్చాను. సో ఫ్రెండ్స్, మనం 210 లైక్స్ రీచ్ అయిపోయాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 215 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోకి 210 ఇచ్చాను కాబట్టి ఈ వీడియోకి 5 లైక్స్ ఎక్కువ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే నాకు మనీ ఏం రాదు, జస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే మనకి యూజీ బ్రౌజర్ అనేది చాలా ప్రమాదకరం అనమాట. సో ఎందుకంటే మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించుంటే అది చాలా పర్మిషన్స్ అడుగుతుంది. మీ మొబైల్లో ఉన్న అన్ని పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఆటోమేటిక్గా పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు చూడకుండా. సో యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ఆ డేటా అనేది వేరే వెబ్సైట్లలో షేర్ చేస్తున్నట్టుగా ఈ యూసీ బ్రౌజర్ పైన న్యూస్ వస్తుంది. సో అందుకే ఈ అప్లికేషన్ అనేది కొద్దిగా ప్రమాదకరం ఫ్రెండ్స్. మీరు డిలీట్ చేసేయండి. అండ్ పర్మిషన్స్ అనేటివి ఇవ్వకుండా ఉంటే బెటర్. ఇంకా సో అవి ఇవ్వకపోతే మీకు ఇందులో బ్రౌజింగ్ అనేది కాదు కాబట్టి ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఇది మన ఫస్ట్ యాప్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్. సో ఫేస్బుక్ ప్రమాదకరం ఏం కాదు, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు దీన్ని. సో ఎలా ప్రమాదకరం అంటే మీకు ఇది ఎక్కువ డేటా అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో మీకు ఇది ఫేస్బుక్ ఒకటి అండ్ మెసెంజర్ రెండు ఏ మొబైల్లో ఉంటాయో ఆ మొబైల్ డెఫినెట్గా స్లో అనేది అయిపోతుంది. సో నేను చెప్పడమే కాదు, సర్వే చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దానికోసం మీరు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే మీరు ఫేస్బుక్ అనేది లైట్ యూజ్ చేయండి. సో ఫేస్బుక్ లైట్ వర్షన్ యూజ్ చేయండి. అండ్ ఇంకోటి మెసెంజర్ లైట్ కూడా వచ్చేసింది. సో అవి రెండు యూజ్ చేయండి. అవి రెండు యూజ్ చేస్తే మీకే డిఫరెంట్ తెలుస్తుంది. రెండు మెసెంజర్ ఫేస్బుక్ ఉన్నప్పుడు ఎలా ఉందో, మెసెంజర్ లైట్ ఫేస్బుక్ లైట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సో ఆ తేడా అనేది మీకు అర్థమైపోతుంది. సో మీకే తెలిసిపోతుంది ఆ తేడా అనేది. సో మీరు యూజ్ చేసి చూడండి. అండ్ మీరు మాత్రం అది యూజ్ చేయకండి. సో నేను చెప్పిన సజెషన్ ఫాలో అవుతే మీ ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఫైల్ ఎక్స్ప్లోరర్. సో దీనివల్ల ఏంటంటే ఇది న్యూ వర్షన్ అనేది ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే న్యూ వర్షన్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా యాడ్స్ వస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ ద్వారా కూడా ఏమవుతుందంటే మీ మొబైల్ బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. సో మొబైల్ మేబీ స్లో అవ్వచ్చు, మొబైల్ బ్యాటరీ పైన అయితే ఎక్కువ ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే దీన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ దీంట్లో కూడా పర్మిషన్స్ అనేటివి ఎక్కువ అడిగితే మీరు అది ఇన్స్టాల్ చేసుకోకుండా యాప్ అనేది. సో అది కూడా ఒకటి. సో ఇది అండ్ మన నెక్స్ట్ యాప్ వచ్చేసి క్లీన్ మాస్టర్. ఇలాంటివి మాస్టర్స్ ఉంటాయి కదా, సో క్లీన్ చేయడం, ర్యామ్ క్లీన్ చేయడం, బూస్ట్ చేయడం, ఇలాంటి యాప్స్ అన్నీ మీరు ఇన్స్టాల్ చేయొద్దు. సో అవి ఇన్స్టాల్ చేస్తే మీకు వీటి నుంచి ఏ యూజ్ ఉండదు. మీరు క్లీన్ మాస్టర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో క్లీన్ మాస్టర్లో మీకు ర్యామ్ అనేది క్లీన్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది. సో అదేం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ అన్నింటినీ క్లీన్ చేస్తుంది. సో అది క్లీన్ చేసి ఒక 5 మినిట్స్ లోపు మళ్ళీ ఆ యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతుంటాయి. సో అట్లా మీ మొబైల్ అనేది చాలా స్లో అవుతుంది. సో ఈ క్లీన్ మాస్టర్ యాప్ ఓవర్ మొబైల్ అయితే ఉందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మొబైల్ ఎంత స్లో అయిపోయింది అనేది. సో వెంటనే ఇది డిలీట్ చేసేయండి. దీనివల్ల యూజ్ ఏం లేదు. సో ఇది ఒకటే కాదు, ఇలాంటి మీరు క్లీన్ మాస్టర్, బూస్టర్స్ ఇవన్నీ ఏం వాడకండి, ఇవన్నీ వేస్ట్. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి మీకు బ్యాటరీ సేవింగ్ యాప్స్ కూడా వాడుతుంటారు అలాగే. సో ఆ బ్యాటరీ సేవింగ్ యాప్స్ డూ బ్యాటరీ సేవర్ అని ఇంకా చాలా ఉన్నాయి. బ్యాటరీ సేవర్, ఆవెస్ట్ బ్యాటరీ సేవర్, ఇంకా చాలా ఇలాంటి యాప్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు. సో ఇవన్నీ యూజ్ చేయకండి మీరు. వీటి ద్వారా కూడా మీకు బ్యాటరీ ఏం సేవ్ కాదు, జస్ట్ అది మీకు
అలా ఫీలింగ్ వస్తుందంతే. అలా మీకు బ్యాటరీ అనేది అంతగానం సేవ్ అయితే మీ మొబైల్ తయారు చేసేటప్పుడే కంపెనీ వాడు ఏం చేస్తాడు, దాంట్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసి మీకు ఇస్తాడు. సో అలా ఎందుకు ఇవ్వట్లేదు? పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, సామ్సంగ్, ఆసిస్ ఇలాంటి పెద్ద పెద్ద యాపిల్ అసంటి కంపెనీస్ ఎందుకు చేయట్లేదు అట్లా? సో వీటి ద్వారా ఏ యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చేయట్లేదు. సో మీరు కూడా అవి ఏం చేయకండి, సో యూజ్ చేయకండి అవి. సో అది నేను ఇచ్చే సజెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాప్చాట్. సో స్నాప్చాట్ వల్ల ఏమవుతుందంటే ఇది మన మొబైల్లో అత్యంత డేటా కన్జ్యూమ్ చేసే యాప్స్లలో 8th ప్లేస్లో ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు దీనివల్ల మొబైల్ స్లో అవుతుందని మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఈ మధ్య చాలా యాడ్స్ అనేవి వస్తున్నాయంట. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్నాప్చాట్ CEO మన ఇండియా గురించి వ్యతిరేకంగా మాట్లాడంట. సో అలాంటి విషయాల కారణంగా ఈ యాప్ అనేది బ్యాడ్ అయిపోయింది. సో మీ ఇష్టం, ఇది ఇన్స్టాల్ చేస్తే అంటే ఉంచుకోండి, లేదంటే అన్ఇన్స్టాల్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా, ఈ 6 యాప్స్ అనేది మీ మొబైల్లో నుంచి తీసేయండి. సో తీసేసిన తర్వాత మీ మొబైల్ ఎలా ఉందనేది మీరు చూసుకోండి. పక్కా నేను షూర్గా చెప్తున్నాను, మీ మొబైల్ అనేది ఫాస్ట్ అయి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పాల్సుకున్న టాపిక్. అండ్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, కింద కామెంట్లో అడగండి. అండ్ మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్లో డిమాండ్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, జై హింద్.